వైసీపీలో అసలేం జరుగుతోంది? ఒక్కొక్కరుగా పార్టీ వీడుతుండటం ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలను పంపుతోంది? విజయసాయి పార్టీని వీడ్టంలోని ప్రధాన సమస్య ఏంటి? లోగుట్టు ఏ రామకృష్ణుడికెరుక? జగన్ నిజంగానే సాయిరెడ్డిని దూరం పెట్టారా? లేక ఎవరైనా ఇందుకు కారణమవుతున్నారా? మరీ ముఖ్యంగా విజయసాయికి అధిష్టానంతో వచ్చిన గ్యాప్స్ ఏంటి? ఆయనపై వస్తున్న గాసిప్స్ ప్రభావమెంత? త్వరలో మీడియా పెడతానన్న ప్రకటన చేయనున్న సాయిరెడ్డి వివిధ కేసుల్లో జగన్తో పాటు A1, A2గా మాత్రమే కాదు, ఒకానొక రోజుల్లో సాయిరెడ్డి పొజిషన్ కూడా ఫ్యాన్ పార్టీలో నెంబర్ 2గానే ఉండేది. ఆయన రేంజే వేరు. సోషల్ మీడియా మొత్తాన్ని ముందుండి నడిపించడమే కాదు, తనదైన స్టైల్లో ప్రత్యర్థి పార్టీలపై, మరీ ముఖ్యంగా చంద్రబాబు రాజకీయ చాతుర్యంపై నెగిటివ్ కామెంట్స్ గుప్పించి వాటిని వైరల్ చేసినంతటి నెట్వర్త్ విజయసాయిరెడ్డి సొంతం. అలాంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు గప్చుప్ కావడం వెనుక సజ్జల ఉన్నారా? ఆయన ఏమని సలహాదారు అయ్యారో, ఆపై సకల మంత్రిత్వ శాఖల మంత్రిగా ప్రతి అంశంపై మాట్లాడటం మొదలుపెట్టారో, జగన్కి సాయిరెడ్డికి మధ్య అంతరం పెరిగిపోతూ వచ్చిందా అన్న కామెంట్లు సోషల్ మీడియాలో తెగ పేరుతున్నాయి. సజ్జల రాకతోనే విజయసాయిరెడ్డికి జగన్కి మధ్య దూరం పెరిగిందని, నెంబర్ 2లో ఉన్న తన పొజిషన్ కాస్త 3, 4, 5 అంటూ పడిపోతూ వచ్చిందని, ఈ రోజున సాయిరెడ్డి చేసిన మెయిన్ కామెంట్ ఏంటంటే, తనలాంటివారు బయటకొచ్చేస్తే జగన్కు వచ్చే నష్టమేమీ లేదనడంలో అర్థమేంటన్న టీకా తాత్పర్యాలను వెలికితీస్తున్నారు కొందరు పొలిటికల్ ఎనలిస్టులు. అంతేకాదు, తనకు తాను నాయకత్వ సామర్థ్యం లేనివారిగా చెప్పుకోవడం చూస్తుంటే ఇది ఆయనలో నుంచి వచ్చిన మాట, లేక ఇప్పటివరకు పార్టీలో సజ్జల బ్యాచ్ ద్వారా సర్వం కోల్పోయి వారి హిప్నాటిజానికి లోనైన విజయసాయిరెడ్డి తనకు తెలియకుండానే తానే అంటున్న మాటలా? అర్థం కావటం లేదంటున్నారు మరికొందరు. ఇదిలా ఉంటే సాయిరెడ్డి స్వయంగా తనపై వచ్చిన కాకినాడ ఆరోపణలు, కూతురు అల్లుడి వ్యాపార వ్యవహారాల తదితరాలు, వుమనైజర్ వంటి ఆరోపణలు వంటి వాటితో దాదాపు ఒంటరిపోరు చేయాల్సి వచ్చిందని, తాను కష్టకాలంలో ఉన్న దశలో పార్టీ నుంచి కనీస మద్దతు లభించలేదని, దీంతోనే ఆయనలో ఈ రాజకీయాలనే వదిలేయాలన్న జీవితకాలపు వైరాగ్యం వచ్చిందని వివరిస్తారు కొందరు. అలాంటిదేమీ లేదు, ఆయన రాజకీయాల్లో చేరాల్సిన ఎత్తులన్నీ చేరినా రావాల్సిన చెడ్డ పేరు, ఆరోపణలన్నీ వచ్చేశాయని, దీనంతటికీ కారణం తనకంటూ ఒక మీడియా సపోర్టు లేకపోవటం వల్లేనని, దానికి తోడు భారతీ డైరెక్షన్లో నడిచే మీడియా ఉందిగా అంటూ జగన్ అన్న మాటల ద్వారా కూడా ఆయన తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారని, ఇలా ఎన్నాళ్ళని తనలో తాను ప్రశ్నించుకుంటారని, అందుకే అధినేత జగన్ మాట సైతం కాదని, తన వాయిస్ అంటూ ఒకటి బయటకు వెళ్లేలా మీడియా సంస్థ స్థాపించాల్సి ఉందని భావించారని, అందుకే ఆయన రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టి మీడియా సంస్థ ఒకటి పెట్టి తనపై వచ్చిన ఆరోపణలకు తగిన సమాధానం చెప్పాలనుకుంటున్నారని అంటారు ఇంకొందరు. ఇదిలా ఉంటే ఇదే అంశం మీద మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన నుంచి లేదన్న మాట రాకుండా ఆలోచిస్తా అనడం చూస్తుంటే ఆయన మీడియా విషయంలో పూర్తిగా ఫిక్స్ అయ్యారని, అందుకే ఇంతటి భారీ డెసిజన్ తీసుకోవాల్సి వచ్చిందని క్రోనాలజీ ఒకటి చెప్పుకొస్తున్నారు. అది స్వయంకృతమో, లేక సజ్జల ద్వారా ఏర్పడ్డ అగాధమో, లేక తనకే ముఖం చెల్లకపోవడమో తెలీదు కాని, ఇటీవల కాలంలో జగన్ని కలిసింది కూడా చాలా చాలా తక్కువ. ఎన్నికల ముందు తర్వాతి పరిణామ క్రమాలు కూడా ఆయన్ని ఇరకాటంలో పడేశాయని అంటారు. ఇన్నాళ్లపాటు నామినేటెడ్ పోస్టులు మాత్రమే అనుభవించిన తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ జెండా పాతలేకపోవడమూ విజయసాయిని తీవ్రంగా బాధించిందని, అందుకే ఆయన తాను కంప్లీట్ పొలిటీషియన్ కాలేకపోయానన్న డైలమాలో పడ్డారని, అందుకే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకునేంత భారీ నిర్ణయం తీసుకున్నారని అంటారు. తనకు తాను అసమర్థుడిగా భావించడానికి వెనుక విశాఖ ఇన్ఛార్జ్ పోస్టుల నుంచి తప్పించటం కూడా ఒక కారణంగా చెబుతారు. ఆయన వెంట తిరిగేవారు. ఇలా తనపై ఒక నమ్మకం లేక, తన సామర్థ్యం నిరూపించేందుకు అనువుగా ఒక మీడియా పెట్టాలంటే అందుకు అధినేత ఒప్పుకోక, ఇంతటి ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రయాణం చేసి ఏం ఉపయోగం? జీవితకాలం ఈ అవును కాదు అంటూ తల ఊపడంతోనే సరిపెట్టుకోవాల్సిందేనా? మనకంటూ ఒక వ్యక్తిత్వమూ, వ్యక్తిగత జీవితమూ అవసరం లేదా? మరీ ముఖ్యంగా నెల్లూరు సందుగొందుల నుంచి ఢిల్లీ వరకు ఇంతటి ఆర్థిక మేధావిగా, రాజకీయ నాయకుడిగా పేరు ప్రఖ్యాతలుండి ఈ డూడూ బసవన్న బతుకు ఎంతకాలం?
తనకంటూ ఒక పర్సనల్ పొలిటికల్ ఒపీనియన్ ఉండద్దా? మరీ ముఖ్యంగా తమ చేతుల్లో మీడియా ఉంది కదా అని ప్రతోళ్ళు తానొక అవినీతి పరుణ్ణని, అబద్ధాల కోరునని, ఇంకా హీనంగా మహిళా వ్యామోహం అధికంగా ఉన్నవాడని అవాకులు చవాకులు పేలుతుంటే చూస్తూ ఊరుకోవాల్సిందేనా? తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్న వాళ్ళందరికీ తానెవరో చాటి చెప్పనక్కర్లేదా? జగన్దేం పోయింది? ఆ నిందారోపణలు వచ్చింది తనపైనేగా. అందుకే అధినేతను ఇంతగా విభేదించి మరీ ఆ బంధాలన్నిటినీ తెంచుకొని విజయసాయిరెడ్డి బయటకొచ్చేశారని అంటారు మరికొందరు. విజయసాయిగారు, మీరు బీజేపీలో చేరబోతున్నారా అన్న ప్రశ్నకైనా ఆయన లేదని అన్నారు కానీ, మీడియా పెడతారా అన్న ప్రశ్నకు మాత్రం ఆలోచిస్తానని అనడం బట్టి చూస్తే త్వరలో ఒక మీడియా వ్యవస్థ ఏర్పాటు చేసే ప్రకటనైతే సాయిరెడ్డి నుంచి ఉండొచ్చని గట్టిగా నమ్ముతున్నారు చాలామంది. ఇలాగైనా తనకు జగన్కు గ్యాప్ సృష్టించిన వారిపైన, తనపై ఇన్నేసి గాసిప్స్ క్రియేట్ చేసిన వారందరిపైన విజయసాయి గట్టిగానే రివెంజ్ తీసుకునేలా కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు వీరంతా.